మిత్రులారా నమస్తే. కాలాన్ని జయించిన సినిమా అనే శీర్షిక కింద అప్పుడప్పుడు మీకు ఒక గొప్ప సినిమాని పరిచయం చేయాలని ఇప్పటికీ నాకు బాగా ఇష్టమైనటువంటి ప్యాస అనే సినిమాని పరిచయం చేశాను. దాని మీద మీ విలువైనటువంటి కామెంట్లు కూడా చూశాను, సంతోషం వేసింది. ఇప్పుడు మరొక సినిమా, ఇది నిజంగా కాలాన్ని జయించినటువంటి సినిమా. 85 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి సినిమా ఇప్పటికీ కూడా అది సజీవంగా ఉంది, నిత్య నూతనంగా ఉంది. నిజంగా కాలాన్ని జయించిన సినిమా అని చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. అదే ది గ్రేట్ డిక్టేటర్. ఎందుకంటే స్వేచ్ఛను ప్రేమించేవారికి, మనుషుల మధ్య ప్రేమను ప్రేమించేవారికి, స్వార్థ ప్రయోజనాల కోసం మనుషుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేసే నియంతలు ఉన్నంతకాలం వాళ్ళ మీద మనుషులందరినీ కూడా కలిపి యుద్ధానికి తయారు చేసేటటువంటి గొప్ప సినిమా ఏదైనా ఉందంటే అన్నిటికంటే ముందు ఇదిగో ది గ్రేట్ డిక్టేటర్ ఉంటుంది. గొప్ప, ప్రపంచంలో అతి గొప్ప నటుల్లో అతి గొప్పవాడైనటువంటి చార్లీ చాప్లిన్ ఉంటాడు. ఆయన నిర్మించినటువంటి 1940లో రిలీజ్ చేసినటువంటి సినిమా. మిత్రులారా, విచిత్రంగా అది యాదృచ్ఛికంగా జరిగింది, కానీ అడాల్ఫ్ హిట్లర్ అలాగే చార్లీ చాప్లిన్ ఒకరు ప్రపంచాన్ని గలగలా నవ్వించిన వారు, మరొకడు ప్రపంచాన్ని గడగడ వణికించినటువంటి వాడు. వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒకే సంవత్సరంలో ఒకే నెలలో పుట్టారు. ఏప్రిల్ 16న చాప్లిన్ 1889లో పుడితే, హిట్లర్ ఏప్రిల్ నెలలో 20వ తేదీన 1889 సంవత్సరంలో పుట్టాడు. ఇద్దరు వేరు వేరు దేశాల్లో. సరే, అదంతా పక్కన పెడతాం. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు సరిగ్గా లండన్లో ఈ సినిమాని చాప్లిన్ 1940లో రిలీజ్ చేసినప్పుడు జర్మన్ సైనికులు లండన్ నగరం మీద బాంబులేస్తున్నారు. ప్రజలు భయభ్రాంతులై ఇళ్లల్లో కూర్చున్నారు, కానీ ఈ సినిమాను మాత్రం ఎరగబడి చూశారు, పగలబడి నవ్వారు. తర్వాత అమెరికాలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఆయన తీయడానికి 1939లోనే ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు అప్పటికి అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో ఏ శిబిరంలోనూ చేరలేదు. కానీ ఈ సినిమాని తీస్తున్నాడు చాప్లిన్ అని చెప్పినప్పుడు ఆయనకి చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి, చాలా చాలా భయంకరమైనటువంటి హెచ్చరికలు వచ్చాయి. కానీ అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి చాలామంది దాకా ఆయనకు పెద్ద పెద్ద తలకాయలే మద్దతు ఇచ్చాయి, కాబట్టి ముందుకు వెళ్ళాడు. అయితే ఈ సినిమా ఇతివృత్తం అందరికీ తెలుసు. చిన్నగా ఆ సినిమా ఇతివృత్తం దగ్గరికి ఈ జనరేషన్ కోసం ఒకసారి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ సినిమాని చాప్లిన్ తీయడానికి కారణం ఏంటి? నిజంగా హిట్లర్ని వ్యతిరేకించడం వల్ల, హిట్లర్ ఒక జాతి మొత్తాన్నే ఊచకోత కోస్తున్నటువంటి, కాలాన్ని నెత్తుటి మడుగులో ముంచినటువంటి ఆ దుర్మార్గాన్ని, ఆ దౌర్జన్యాన్ని, ఆ హింసోన్మాదాన్ని వ్యతిరేకించడానికి మాత్రమే చాప్లిన్ ఈ సినిమా తీశాడా, లేదా ఇంకేదైనా పర్సనల్ గ్రెడ్జి ఉందా అంటే దీనికి కొన్ని అనేక కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ కథనాలు ఏమిటో అనేటటువంటిది నేను మీకు చెబుతాను. ఒకటేమిటయ్యా అంటే, చాప్లిన్ 1931లోనే, నేను మీకు ఒక విషయం గుర్తు చేయాలి. ది గ్రేట్ డిక్టేటర్ దాదాపు అప్పటికే మూకీ సినిమాలు కదా ఈయనన్నీ తీసినాయి. మోడర్న్ టైమ్స్ శిఖరాలకు వెళ్ళిపోయింది ఆయన విజయం. దాంతో ఆయన కీర్తి జగజ్జగీయమానం అయిపోయింది. ఆ తర్వాత అప్పటికే 100 సినిమాలు, మూకీ సినిమాలే కదా అన్నీ ఎక్కువగా. ఈ సినిమాని టాకీగా ఆయన తీశాడు. కానీ ఏమి ఇతివృత్తాన్ని ఎంచుకోవాలి, మోడర్న్ టైమ్స్ తర్వాత ఎట్లాంటి సినిమా తీయాలని ఆలోచిస్తున్నప్పుడు సరే ఇది తీయాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది, దాన్ని చెప్తారు.
అసలు ఈ సినిమా ఏమిటి, ఎందుకు ఏమిటి, ఈ తీవ్రత్వం ఏమిటి అనే దాన్ని చెప్పుకునే ముందు ఒకటి చెప్దాం. ఈ ఈ సినిమా 31లో ఈయన 40లో కదా రిలీజ్ చేశాడు ఈ సినిమాని, ది గ్రేట్ డిక్టేటర్ అని. హిట్లర్ని ప్రపంచ వేదిక మీద నవ్వులు పాలు చేసినటువంటి క్రూర నియంతగా చరిత్రలో నిలిచిపోయినటువంటి అలాంటి హిట్లర్ని ఒక హాస్యంతో, వ్యంగ్యంతో నవ్వులు పాలు చేసినటువంటి చాలా గొప్ప సినిమా కదా ఇది. ఈ సినిమాకి ముందు జరిగినటువంటి పూర్వరంగం చిన్న కథనం ఒకటి నేను చదివింది చెప్తాను. 31లో ఈయన జర్మనీలో పర్యటించాడు చాప్లిన్ తన సినిమాల ప్రచారం కోసం. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకేసారి పుట్టారు అని చెప్పాను కదా, వేరు వేరు దేశాల్లో. అయినప్పటికీ చాప్లిన్లోనూ హిట్లర్లోనూ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆ మీసకట్టు దగ్గర నుంచి, ఆ హైట్ దగ్గర నుంచి, ఆ ఆహార్యం దగ్గర నుంచి అన్ని పోలికలు ఉండడంతో చాలామంది అక్కడ జర్మనీలో హిట్లర్ని వ్యతిరేకించే స్వేచ్ఛాప్రియులైనటువంటి సమాజం చాలా ఉండి ఉంటుంది కదా, అలాగే జర్నలిస్టులు కూడా ఉంటారు కదా. హిట్లర్ని చాప్లిన్ని దగ్గర వేసి దగ్గర ఇద్దరు జంటగా వేసి పెద్ద పెద్ద కార్టూన్లు వేసి హిట్లర్ని ఎగతాళి చేసేటటువంటి ఒక వాతావరణం ఉందట. అది నాజీలకు గిట్టలేదు, అలా వేస్తూనే ఉన్నారు. ఈలోపు ఈయన వచ్చాడు. జర్మనీలో కూడా చాప్లిన్ ప్రభావం, చాప్లిన్ అంటే అభిమానం విపరీతంగా పెరుగుతూ ఉంది. అది నాజీలకు గిట్టలేదు. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు చాప్లిన్ మీద. అది 1934లో వచ్చింది. ద జ్యూస్ ఆర్ లుకింగ్ ఎట్ యూ అనేటటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో చాప్లిన్ ఒక యూదు జాతి వాడని, జూ అని ప్రచారం చేసి ఆయన్ని ఎగతాళి చేయడం కోసం, అపహాస్యం చేయడం కోసం ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ పుస్తకాన్ని చాలాసార్లు చాప్లిన్ చదివాడనమాట. ఇదంతా ఇలా ఉంటే, ఓహో ఇలా ఉందా వ్యవహారం అని చెప్పేసి, అతను యూదుడు కాదు, అయినప్పటికీ కూడా అతన్ని యూదుడిగా చిత్రీకరించి నవ్వులు పాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కదా. ఇదంతా కూడా మదిలో ఉంది. అప్పటికే నియంతలాగా ఎదిగిపోయాడు, ప్రపంచ నియంతలాగా హిట్లర్ ఎదిగిపోయాడు. అతను సాగిస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా చూస్తున్నాడు. ఏమైనా సరే ఇక హిట్లర్ తనలో హిట్లర్ అంటే రూపంలో హిట్లర్ ఉన్నాడని తనకు ఎలాగూ తెలిసింది. ఈలోపు ఒక సినిమా వచ్చిందండి, ట్రయంఫ్ ఆఫ్ విల్ అని. ట్రయంఫ్ ఆఫ్ ద విల్ అనేటటువంటి సినిమా ఒక నాజీ ప్రొడ్యూసర్ తీశాడు. అతను ఆ సినిమాని హిట్లర్ని ఆకాశం అంత ఎత్తుకి ఎత్తేసి విశ్వవిజేతగా, మహానాయకుడిగా, ఎంతో గొప్ప నాయకుడిగా పొగుడుతూ భయంకరంగా తీశాడు ఆ సినిమాని చాలాసార్లు చాప్లిన్ చూశాడు. ఇంత విపరీత పరిస్థితుల్లో ఇలా ఉంటే తప్పనిసరిగా హిట్లర్ మీద సినిమా తీయాలని అప్పుడు ఈ సినిమాని తలపెట్టాడనమాట. అది ఈ సినిమా వచ్చినటువంటి. సరే, ఈ సినిమా తీసేటప్పుడు ఆయనకి బెదిరింపులు వచ్చినాయి, చంపేస్తామని అదని ఇదని అమెరికా నుంచి బ్రిటన్ దాకా అందరి నుంచి కూడా సహాయ సహకారాలు కూడా అందాయి. అయితే ఈ సినిమా తీసి చాలా విజయవంతమైపోయింది అన్ని చోట్ల. మరి ఈ సినిమాని హిట్లర్ చూశాడా అంటే చూశాడని చాలామంది చెప్తారు, చూడలేదని నాజీలు చెప్తారు. హిట్లర్కి స్వయంగా తనకు తెలిసినటువంటి సోర్సెస్ ద్వారా ది గ్రేట్ డిక్టేటర్ మూవీ చాప్లిన్ పంపించాడని, హిట్లర్ 2 సార్లు చూశాడని అంటారు. అది ఎంతవరకు నిజమో లేదో కాదో మనకు తెలియదు. ఏది ఏమైనా ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్పుడు ఏమంటాడంటే చాప్లిన్, అంతకుముందు హిట్లర్ ఒక పాగల్, నేను ఒక జోకర్ని అన్నాడు కదా, ఆయన అన్నాడు ఒక చోట. కానీ ఇంత రక్తపాతాన్ని, ఇంత నరరూప రాక్షసుణ్ణి హిట్లర్లో చూశాక వణికిపోయిన చాప్లిన్ ఒక మాట అంటాడు, నిజంగా ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు తీయాలంటే గ్రేట్ డిక్టేటర్ని నేను తీసి ఉండేవాడిని కాదు, అంతటి సాహసాన్ని చేసి ఉండేవాడిని కాదు, నేను హిట్లర్ని చూసి చాలా భయపడ్డాను అంటాడు. అది 1940లో ఈయన తీసినటువంటి సినిమా. చాలా ధైర్యం చేశాడు.
సరే మిత్రులారా, ఆయన చేసినటువంటి ధైర్యం, ఆయన చూపినటువంటి సాహసం ప్రపంచానికి ఎప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి నక్షత్రంలాగా కాంతి మార్గం చూపిస్తూనే ఉంటుంది. యువకుల్లో ఎప్పటికీ కూడా నిత్య నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నింపేదిగా ఉంటుంది. నియంత పోకడలను, స్వార్థ ప్రయోజనం కోసం మనుషుల మధ్య స్వేచ్ఛను హరించి, ప్రేమను హరించి, ద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇదిగో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా మనకు నిత్యము ఒక గొప్ప ప్రేరణగా, ఉత్తేజంగా నిలుస్తుంది. ఇది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి ఇతివృత్తం మనందరికీ తెలుసు. ఇందులో డబల్ రోల్ ప్లే చేస్తాడు చాప్లిన్. ఒకటి బార్బర్, యూదుడైనటువంటి బార్బర్. రెండోవాడు హిట్లర్. హిట్లర్ అని పేరు పెట్టకూడదు కదా, జర్మనీ అని పేరు పెట్టకూడదుగా. తుమేనియా నాయకుడు హెంకెల్. ఆ ఆహార్యం అదంతా కూడా హిట్లర్ రూపమే ఉంటుంది. సో అనుకోకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటాడు ఈ బార్బర్, యూదుడు చాప్లిన్. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక నాజీ కమాండర్ని, నాజీ అని అనరు అక్కడ, తుమేనియాకు సంబంధించినటువంటి కమాండర్ షుల్జ్ని కాపాడతాడు. ఆ క్రమంలో అతను తన మతి స్థిమితాన్ని కోల్పోతాడు. తర్వాత అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. 20 సంవత్సరాల తర్వాత అతను అప్పటికి తను కోల్పోయినటువంటి ఆ జ్ఞాపక శక్తి తిరిగి రాదు. కానీ అతను తన బార్బర్ షాప్కి వెళ్తాడు. అదంతా మూసి ఉంటుంది, దానిపైన జ్యూ అని రాసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి తన పొరుగున ఉంటున్నటువంటి యానా అనేటటువంటి స్నేహితురాలతో, అమ్మాయితో ప్రేమలో కూడా ఉంటాడు. వాళ్ళ మధ్య నిరంతరం కూడా నాజీలు దాడి చేస్తూ ఉంటారనమాట. యూదులందరూ ఉండడానికి ఒక ప్రాంతం ఉంటుంది, గెట్టో అని. ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ యూదు జాతి వాళ్ళు. వాళ్ళ మీద హింసలు, వాళ్ళ మీద నిత్యం దాడులే. వీటిని తనకు తెలియకుండానే ఎదుర్కొంటూ ఉంటాడు మన బార్బర్ చాప్లిన్. సో నేను చెప్పాను కదా, సేమ్ ఈ బార్బర్ ఉన్నటువంటి రూపము, తుమేనియా నాయకుడైనటువంటి హెంకెల్ రూపము ఒకటే రకంగా ఉంటుందన్నమాట. హ్యాంకిల్ అంటే హిట్లర్కి ప్రతిరూపం. సో ఒకానొక సందర్భంలో ఈ సైనికులందరూ వచ్చి ఇతను వీళ్ళ సైనికులందరినీ ఎదిరిస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు అని చెప్పేసి అతను ఉరి తీయడానికి చూసినప్పుడు ఇతను కాపాడుతాడు కదా యుద్ధంలో షుల్జ్ అనేటటువంటి కమాండర్ని. ఆ కమాండర్ని చూసి ఇతన్ని కాపాడతాడు. వద్దు, ఇతను ఉరి తీయొద్దని ఆపుతాడు. దానికి ఆ కమాండర్కి శిక్ష వేస్తారు. ఆ కమాండర్ని, ఈ బార్బర్ చాప్లిన్ని ఇద్దరిని కూడా జైలుకి పంపిస్తారు. అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు. మొత్తానికి కథ ఇదనమాట. మిత్రులారా, ఈ పారిపోయిన క్రమంలో ఏమవుతుందంటే, ఈ ఎవరైతే తుమేనియా నాయకుడు హిట్లర్ రూపంలో, వేరే పేరు మనం అనుకుంటున్నాం కదా, హెంకెల్ అనేటటువంటి వాడు సివిల్ డ్రెస్లో ఒక చిన్న నదిలో చిన్న వేటాడుతూ నదిలో పడిపోయి బయటకు వస్తే, అప్పటికే ఇతని రూపంలో ఉన్నటువంటి బార్బర్ని చూశారు. పారిపోయాడు కదా అతను జైలు నుంచి. అతనే ఇతను అనుకొని పట్టుకొని జైల్లో పెట్టేస్తారు. హిట్లర్ని జైల్లో పెట్టేస్తారు. మనం హిట్లర్ అనే చెప్పుకుందాం, హెంకెల్ అనే అనడం కంటే. తన జైల్లో తనే బందీ అయిపోతాడు హిట్లర్. కానీ ఈ షుల్జ్ అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఇతన్ని తీసుకొని ఈ బార్బర్ని కొంచెం ఆ రూపం, కొంచెం ఆ డ్రెస్సు అది మార్చి ఇతనే హెంకెల్ అని చెప్పేసి ఒక మహాసభకు తీసుకుని వెళ్తాడు. అక్కడ అది లాస్ట్ సీన్ అన్నమాట. కొన్ని వేల లక్షల మంది సైనికులు ఎదురుగా నిలబడతారు. అక్కడ ప్రసంగం చేయాలి. ఆయనే తుమేనియా నాయకుడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా ఆయన లక్షలాది మంది సైనికుల్ని ఉద్దేశించి ప్రసంగం చేయాలి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం బార్బర్ చేస్తాడు. బార్బర్ కాదు అక్కడ చేసింది, ఆ వేషంలో ఉన్నటువంటి చాప్లిన్ చేస్తాడు. అతను చేసిన ఆ తుది ప్రసంగం ఏదైతే ఉందో 4 నిమిషాల ప్రసంగం, అది ప్రపంచాన్ని ఎప్పటికీ కూడా స్వేచ్ఛా కాముకులకు, ప్రగతి కాముకులకు, ప్రేమను ప్రేమించేటటువంటి వాళ్ళకి, మానవాళిని సుఖశాంతులతో ముందుకు నడిపించాలని కలలు కనేటటువంటి వాళ్ళకి నిత్య ప్రేరణగా ఉంటుంది ఆ ఉపన్యాసం, ఆ ప్రసంగం. ఆ ప్రసంగం సరిగ్గా విని తీరాలి. అది యూట్యూబ్లో, ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో అన్ని చోట్ల ఈ సినిమా ఉంది, చూడండి. ఈ తరం యువకులకు తప్పనిసరిగా ఈ సినిమాని ఒకసారి చూపించండి. ఆ ప్రసంగాన్ని నేను తెలుగు చేశాను, ఆ ప్రసంగం నేను మీకు వినిపిస్తాను. అయితే మిత్రులారా, ఈ మొత్తం సినిమా అంతా కూడా నియంత అంటే భయంతో వణికిపోతామే,
నియంతని ఈయన ఎట్లా చూపించాడంటే సినిమాలో ఒక జోకర్ లాగా చూపించాడు. అతను 3-4 సీన్లు ఈ సినిమాలో చూడాల్సినవి ఏంటి అంటే, ఒకటి గ్లోబ్తో ఆడుకుంటాడు. నువ్వే ఈ ప్రపంచానికి డిక్టేటర్వి, నువ్వే ఈ ప్రపంచానికి చక్రవర్తివి అని తన కమాండర్లు అందరూ పొగుడుతూ ఉంటుంటే ఇక పట్టలేక మొత్తం తలుపులన్నీ వేసుకొని గ్లోబ్ ఉంటే ఆ గ్లోబ్తో వెనక్కి తిరిగి కాలుతో తన్నుతాడు, ముడితో తన్నుతాడు, తలతో ఎగరేస్తాడు, గ్లోబ్తో ఆడుకుంటాడనమాట. నియంత అయినటువంటి వాడికి ప్రపంచం ఎలా ఉంటుందా అని చెప్పేసి సింబాలిక్గా చెప్పాడు. ముసోలిని రూపంలో ఇంకొకరిని ప్రవేశపెడతాడు. నెపోలిని అని అంటారు అతన్ని. అతను వచ్చినప్పుడు పొరుగు రాజ్యం నుంచి అతను వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తాడు. ఇక కడుపుబ్బా నవ్వుకోవాలి. ఏంటి, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నియంతల్ని కమెడియన్లుగా జోకర్లుగా మార్చి చూపిస్తాడనమాట. సో ఇలాంటి సన్నివేశాలన్నింటినీ కూడా క్రియేట్ చేసి హాస్యాన్ని వ్యంగ్యాన్ని కలగలిపి క్రూర నియంతృత్వం మీద అణువాంబులాగా విసిరాడు ఈ సినిమాని మిత్రులారా. ఇది అద్భుతమైనటువంటి సినిమా. అందుకు ఈ సినిమాని మీరు తప్పనిసరిగా చూడండి. ఈ సినిమాలో ఆఖరిగా చాప్లిన్ చేసినటువంటి ప్రసంగాన్ని ఇప్పుడు మీకు నేను వినిపిస్తాను తెలుగులో. తప్పనిసరిగా ఇంగ్లీష్లో వినండి. దానికి హిందీ అనువాదం కూడా చాలామంది చేశారు. బహుశా తెలుగులో కూడా చాలామంది చేసే ఉంటారు. కానీ నేను స్వయంగా చేసినటువంటిది. చివరిలో ఆయన ఏం సందేశం ఇస్తాడు సైనికులకే కాదు, సైనికుల ద్వారా మనందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ ఇచ్చినటువంటి సందేశం ఏంటో చూడండి. ఎందుకు ఈ కాలాన్ని జయించిన సినిమా అవుతుందో అప్పుడు మీకు తెలుస్తుంది. సరే, స్పీచ్ వినండి. ఆయన భయపడుతూ అక్కడికి వెళ్తాడు. ఇక భయాన్ని మర్చిపోయి లక్షలాది మంది సైనికులను చూసి మాట్లాడతాడనమాట. ఇది ప్రసంగం. క్షమించండి, చక్రవర్తి కావాలన్న కోరిక నాకు లేదు. అది నాకు సంబంధం లేనిది. నేను ఎవరిని జయించాలని కానీ పరిపాలించాలని కానీ కోరుకోవడం లేదు. వీలైతే అందరికీ సహాయం చేయాలనుకుంటాను. యూదుడా, జంటైలా, నల్లవాడా, తెల్లవాడా అని కాదు. మనం ఒకరికొకరం సహాయంగా ఉండాలి. ఇతరుల సంతోషంతో మనం బతకాలి, ఇతరుల దుఃఖంతో కాదు. మనుషుల మధ్య ద్వేషం మన కోరిక కాదు. ఈ ప్రపంచం మానవాళి అందరిది. ఈ భూమి తన సంపదను అందరికీ సమానంగా పంచుతుంది. మన జీవితానికి దారి, స్వేచ్ఛా, సౌందర్యం కావాలి. కానీ మనమంతా దారి తప్పిపోయాం. అత్యాశ మనిషి ఆత్మను విషతుల్యం చేసింది. మనుషుల మధ్య ద్వేషం అనే గోడలు కట్టింది. మనల్ని రక్తపాతంలోకి, అనంత దుఃఖంలోకి నెట్టింది. మనం వేగాన్ని పెంచుకున్నాం, కానీ యంత్రాలతో మనల్ని కుదించుకున్నాం. మనం వేగాన్ని పెంచుకున్నాం, కానీ యంత్రాలలో మనల్ని మనం కుదించుకున్నాం. అన్నీ ఉండి ఏమీ లేనివాళ్ళమయ్యాం. మన జ్ఞానం మనల్ని కుంచింపచేసింది. మన తెలివి మనల్ని మరింత కఠినంగా మార్చింది. మన ఆలోచనలు అనంతం, కానీ స్పందన శూన్యం. మనకు యంత్రాల కంటే ఎక్కువ మానవత్వం కావాలి. జ్ఞానం కంటే ఎక్కువ దయా, కరుణ కావాలి. ఈ లక్షణాలు లేని జీవితం హింసాత్మకం, మిగిలేది శూన్యమే. విమానం, రేడియో మనల్ని మరింత దగ్గర చేశాయి. మనుషుల్లో మంచిని, సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంచడానికే ఈ ఆవిష్కరణలు. నా మాటలు దూరాన ఉన్న ఎందరో అసహాయులైన స్త్రీ పురుషులకు, పిల్లలకు చేరుతున్నాయి. దుర్భరమైన హింసకు, జైలు శిక్షలకు గురైన ఈ వ్యవస్థ బాధితులు వాళ్ళు. నా మాటలు వింటున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, చింతించకండి. ఈ దుఃఖమంతా మానవ ప్రగతికి నిరోధకులైన కొందరి దురాశ వల్ల వచ్చిందే. మనుషుల మధ్య ఈ ద్వేషం పోతుంది, నియంతలు పోతారు. ప్రజల నుంచి వాళ్ళు బలవంతంగా గుంజుకున్న స్వేచ్ఛ తిరిగి ప్రజలకే దక్కుతుంది. ఎవరు పోయినా స్వేచ్ఛ మాత్రం ఎప్పటికీ చావదు. సైనికులారా, దుష్టులకు మీరు లొంగకండి. వాళ్ళంతా మీరు ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఎలా స్పందించాలని ఆదేశించేవారే. మిమ్మల్ని మిలిటరీ దుస్తుల్లో ఉన్న బానిసలుగా మార్చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని పశువుల్ని చేసి తిరిగి ఫిరంగులకు మిమ్మల్ని ఆహారంగా మార్చేస్తారు. వీళ్ళ హృదయాలు యంత్రాలు, మెదళ్ళు యంత్రాలు. ఈ యాంత్రికమైన కృత్రిమ మనుషుల చేతులకు మీరు చిక్కకండి. మీరు యంత్రాలు కాదు, మీరు పశువులు కాదు, మీరు మనుషులు. మీ హృదయాల్లో మానవత్వం పట్ల ప్రేమ ఉంది, ద్వేషం కాదు. ప్రేమ లేని వాళ్ళు ద్వేషాన్ని వెదజల్లుతారు. ప్రేమ లేని వారే కృత్రిమ జీవులు. సైనికులారా, బానిసత్వం కోసం కాదు, స్వేచ్ఛ కోసం యుద్ధం చేయండి. మన ధర్మగ్రంథంలో రాయబడింది కదా, దేవుని రాజ్యం మనిషిలోనే ఉంది అని. ఒక మనిషిలో కాదు, మనుషుల గుంపులో కాదు, మొత్తం మానవాళిలో అని. అంటే మీ అందరిలో. మీరే శక్తివంతులు, యంత్రాలను సృష్టించే శక్తి ఉన్నవాళ్ళు.
సంతోషాన్ని సృజించే శక్తి ఉన్నవాళ్ళు, ఈ జీవితాన్ని మరింత స్వేచ్ఛామయంగా అందంగా తీర్చిదిద్దే శక్తి గల మనుషులు మీరే. ఒక అద్భుత సాహసంగా ఈ జీవితాన్ని మీరు మార్చగలరు. అప్పుడు వికసించే ప్రజాస్వామ్యం పునాదుల మీద మన శక్తిని ప్రయోగిద్దాం. మనమంతా ఐక్యమవుదాం. ఒక కొత్త ప్రపంచం కోసం పోరాడదాం. మనిషికి పనిచేసే అవకాశాన్ని కల్పించే ప్రపంచం కోసం, యువకులకు భవిష్యత్తును, వృద్ధులకు భద్రతను కల్పించే అందమైన ప్రపంచం కోసం మనమంతా కలిసి పోరాడదాం. స్వార్థపరులు ఇలాంటి వాగ్దానాలు మనకు చేసి అధికారంలోకి వచ్చారు, కానీ వాళ్ళంతా అబద్ధాలు చెప్పారు. వాళ్ళు వాగ్దానాలను నెరవేర్చరు, ఎప్పటికీ నెరవేర్చరు. నియంతలు తమకు తాము స్వేచ్ఛాపరులే, కానీ ప్రజల్ని బానిసలుగా చేస్తారు. వాగ్దానాలు నిజం చేయడానికి మనమంతా కలిసి యుద్ధం చేద్దాం. అసహనాన్ని, ద్వేషాన్ని, స్వార్థపరత్వాన్ని దూరం చేసి సరిహద్దుల్ని చెరిపేసే ఒక సుందర ప్రపంచాన్ని నిర్మించడానికి మనమంతా కలిసి యుద్ధం చేద్దాం. మనిషి సుఖశాంతుల కోసం, సైన్సు పరిఢవిల్లే ప్రపంచం కోసం, ఒక హేతుబద్ధమైన ప్రపంచం కోసం మనమంతా కలిసి పోరాడదాం. సైనికులారా, ప్రజాస్వామ్యం కోసం మనమంతా సమైక్యంగా నిలబడదాం. మిత్రులారా, ఇది ప్రపంచానికి చార్లీ చాప్లిన్ అందించినటువంటి గొప్ప సందేశం. అందుకే ఆయన నిర్మించిన గ్రేట్ డిక్టేటర్ అనేటటువంటి సినిమా కాలాన్ని జయించినటువంటి సినిమా. కాలాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని మనుషుల్ని బానిసలుగా మార్చి వాళ్ళకి స్వేచ్ఛ నుంచి వాళ్ళని దూరం చేసి వాళ్ళ మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టి స్వార్థ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఈ గ్లోబు మీద, ఈ ప్రపంచం మీద ఉన్నంతకాలం ఈ సినిమా బతికే ఉంటుంది. మనల్ని ఉత్సాహవంతులను చేస్తుంది, ఉత్తేజితులను చేస్తుంది, గొప్ప ప్రేరణ ఇస్తుంది. అందుకే ఈ సినిమాని మరొక్కసారి మీరు చూడండి, మరొక్కసారి మీ పిల్లలకు చూపించండి, మీ స్నేహితులకు చూపించండి. కాలాన్ని జయించిన ఈ సినిమాని మరొక్కసారి గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.